కయీనుతో దేవుడు ఏమి మాట్లాడుచున్నాడో ఆ మాటలు మనం విందాం. ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. యెహోవా నీ తమ్ముడైన హెబెలు ఎక్కడ ఉన్నాడని కయీనును అడగగా అతడు, నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలివాడనా అంటున్నాడు. నీ తమ్ముడైన హెబెలు ఎక్కడ ఉన్నాడని సొంత అన్న అయిన కయీనును అడుగుతున్నప్పుడు, అదిగో మరి అన్న తన తమ్ముడైన హెబెలు గురించి కయీను పలుకుతున్న మాట ఏంటంటే, దేవాది దేవునితో మాట్లాడుతున్న మాట, నా తమ్మునికి నేను కావలివాడనా అంటున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. చదువుకుందాం. మొదటి యోహాను పత్రికలో మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 12లో మనం చూసినట్లయితే, మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాక్యం వింటున్న నీవు, నేను, మనమందరము కయీను వంటి వారమై ఉండరాదు అనే లేఖనాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకు కయీను వంటి వారమై మనం ఉండకూడదు అని చూసినట్లయితే, అదే 12వ వచనంలో చూడండి, మనము కయీను వంటి వారమై ఉండరాదు. కయీను ఎవడంటే దుష్టుని సంబంధి. వాడు దుష్టుని సంబంధి కనుక తన తమ్ముడిని అతడు చంపెను అనేటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం. కయీను ఎవరు అంటే దుష్టుని సంబంధి కనుక కయీను తన తమ్ముడైన హెబెలును చంపినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సంగతి ఎరిగిన ప్రియాప్రభు, నీ తమ్ముడైన హెబెలు ఎక్కడున్నాడు అని అడిగితే సమాధానము సరిగా చెప్పాల్సిన కయీను ఏమంటున్నాడంటే, నేను నా తమ్మునికి కావలివాడనా అంటున్నాడు. అందుకే అక్కడ మనం చూస్తున్నాం, కయీను వంటి వారమై మనం ఉండకూడదు. కయీను ఎవడంటే దుష్టుని సంబంధి అనే సంగతి మనం చూస్తున్నాం. నర హంతకుడు అనే సంగతి మనము చూస్తుంటున్నాం. అతడు నరహంతకుడు, మరి దుష్టుడు అనే సంగతులు మనం చూస్తున్నాం. అతడు ఎవడు అంటే కయీను చూడండి, 4వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం. ఆదికాండము, కావున నీ తమ్ముని రక్తము నీ చేతి నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచి ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడినవాడు. కయీను ఎవరంటే శపింపబడినవాడు, దేవుని ద్వారా శపింపబడిన కయీనుగా మనం చూస్తుంటున్నాం. మాత్రమే కాకుండా కయీను ఎవరంటే చూడండి, అదే మరి ఆదికాండం 4వ అధ్యాయము 12, 13, 14 వచనాల్లో, అతడు దేశదిమ్మరి, నెమ్మది లేనివాడు, శాంతి లేనివాడు, స్థిరత్వం లేనివాడు, ఇటువాటు తిరుగుచు దేశదిమ్మరై పోయినట్లుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. దేశదిమ్మరి, స్థిరత్వం లేనివాడు, ఒక కాడ ఉండేవాడు కాడు. అలాంటి పరిస్థితిలో మరి అతడు ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక కయీను దుష్టుని సంబంధి, కయీను నరహంతకుడు, కయీను నెమ్మది లేనివాడు, కయీను స్థిరత్వము లేనివాడు, కయీను నరహంతకుడు, కయీను మరి చూసినట్లయితే ఉపయోగము లేనివాడు, దుష్టుడు, గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉండును అని కీర్తన గ్రంథం 1:4లో మనం చూస్తున్నాం. యెహోవా ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకుని వారు ఫలిస్తారు, వారు సఫలులవుతారు. కానీ దుష్టులు అలాగూ ఉండకుండా గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉండరు. అంటే ఇప్పుడు కయీను ఉపయోగము లేనివాడుగా,
గాలికి చెదరగొట్టు పొట్టువలే అతడు ఉన్నాడు. నష్టము కలిగించేవాడుగా ఉంటున్నాడు. కనుక అతనికి మరి అతని లాంటి మనసు, అతనిలాగా మనం ఉండకూడదని ఆ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. కనుక కయీను వంటి వారమై మనం ఉండకూడదని 1 యోహాను 3:12 మనం చూసాం. ఎందుకు కయీను వలె మనం ఉండకూడదంటే, కయీను దుష్టుని సంబంధం, కయీను నరహంతకుడు, కయీను శపింపబడినవాడు, కయీను దేశదిమ్మరి, కయీను ఉపయోగము లేనివాడు, కయీను నష్టము కలిగించేవాడు. కనుక అలాంటి వారంగా మనం ఉండకుండా హేబేలు వలె మంచి గుణలక్షణాలు కలిగి అదిగో ప్రభుకు మహిమ తెస్తూ ప్రభుచ్చే దీవెనలు, ఆశీర్వాదాలను పొందుకుందాం. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. వాక్యమైన నీ బిడ్డలు ఆత్మకార్యాన్ని జరిగించండి. మేము కయీను వంటి వారంగా ఉండకూడదని మీరు మాట్లాడుతున్న మాటల కొరకు స్తోత్రాలు. అవును, కయీను దుష్టుని సంబంధి, నరహంతకుడు, అదిగో దేశదిమ్మరి, శపింపబడినవాడు, నెమ్మది లేనివాడు, స్థిరత్వము లేనివాడు, ఉపయోగము లేనివాడు, నష్టము కలిగించేవాడు, మీకే ఎదురు మాట్లాడేవాడు. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడంటే, చేసింది దాచుకుంటూ నా తమ్మునికి నేను కావలివాడని అంటున్నాడు. ఎంత అన్యాయం ప్రభువా! అలాంటి గుణ లక్షణాలు ఎవ్వరిలో కూడా అపవాది నాటకుండా మీ తోడు కనికర నుంచి హేబేలు వలె మంచి లక్షణం కలిగి మిమ్మల్ని ప్రేమించేవారుగా, మిమ్మల్ని స్తుతించేవారుగా, మిమ్మల్ని గణపరిచేవారుగా ఉంటూ మీరిచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవటం కొరకు సహాయించండి. ఈ వాక్యం విన్నటువంటి వారిలో కూడా ఇంకా మరెవరైనా కయీను లక్షణం కలిగి ఉంటే అవి మానుకొని మీకు అప్పగించి, అదిగో మీకు అప్పగించుకొని మంచి మార్గంలో వారు నడుచున్నట్లు మీ ఆత్మకార్యాన్ని జరిగించి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని నమ్మకమైన యేసు ప్రభు శక్తి కలిగిన నామంలో వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్.